భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేద్దాం. మొక్కలు నాటి పెంచుకుందాం. సమస్త జీవరాశిని కాపాడుకుందాం. పర్యావరణ హితంగా జీవించుదాం. జేబీ రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జిఓ. భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేద్దామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేబీ రత్నం కోరారు. ఈ మేరకు బుధవారం ఉదయం సింహపురి లేఅవుట్ 2లో వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, గ్రీన్ క్లైమేట్ టీమ్, టీఎన్జిఓ అందజేసిన దేవతల వృక్షాలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటాలని కోరారు. శీతోష్ణ స్థితి వేడెక్కిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా మొక్కలు నాటి పెంచాలని అన్నారు. కాంక్రీట్ జంగిల్గా మారిన విశాఖపట్నం నగరంలో విరివిగా మొక్కలు నాటి పెంచాలని కోరారు. సమస్త జీవరాశిని కాపాడుకుందాం, పర్యావరణ హితంగా జీవించుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోర్టు విశ్రాంత ఇంజనీర్ జనార్దన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలన్నారు. ప్రస్తుతం వేడిగాలుల వల్ల కలుగుతున్న నష్టాలు దృష్టిలో తీసుకుని అత్యధిక మొక్కలు నాటి పెంచాలని కోరారు. అడ్వకేట్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లల చేత మొక్కలు నాటి పెంచే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కె శ్రీనివాసరావు, గోపాల్, రమేష్ రెడ్డి, హరిదాసు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తదితరులు మాట్లాడారు. 2లోనే మేము దేవతా వృక్షాలు మర్రి, రాయి, వేప విడిచామండి. ఈరోజు మొక్కలు వేసాము. దానికి అందరూ కలిసి ముర్రాట్లు తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మేము కూడా వేసి అన్ని చేసాము. ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూసి ఆనందిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, భూ ఉష్ణోగ్రత వాతావరణం మనం చల్లబరచడం కోసం మొట్టమొదట ప్రకృతి మొత్తం ప్లాంటేషన్ కోసం గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మాకు ఇచ్చిన ఈ టోటల్గా ఒక 20 వరకు మాకు ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, రావి, మర్రి, తర్వాత కదంబ ఇచ్చారు. అవి ఈ సింహపూర్ లేఅవుట్ వాకర్ అసోసియేషన్ పక్కనే. ఈరోజు మనం తాటితే ఒక 10 సంవత్సరాల తర్వాత మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అయ్యి ఈ భూతాపాన్ని తగ్గించి మనందరూ ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడడం కోసం వాళ్ళు ఇచ్చారు. దానికి వాళ్ళ సహకారంతో మేము దీన్ని మెయింటైన్ చేసి సంరక్షించి మొక్కలు పెద్దవేలా మేము చూస్తాము. థ్యాంక్స్ ఫర్ ది. ఈరోజు సింహపూర్ కాలనీ ఫేజ్ 2లో ఏమొచ్చి ఈ వృక్ష సంపద మహాసంపద అన్నట్టు దేశ రక్షణకే వివిధ రకాలైనటువంటి ట్రిబ్యునల్స్ కానీ, కోర్టు తీర్పులు కానీ నిత్యం కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇండియాకి పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యం అవనండి, ఇంకోటి అవనండి, ఈ విధంగా కాలుష్యంతో చాలా కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి ఈ రోజుల్లో ప్రజానీకాన్ని అందరికీ కూడా ఒక పర్యావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని అంతా కూడా దేశ సంపదలో ఒక భాగంగానే మేము ఏంటంటే మా వాకర్స్ క్లబ్కి సింహపూర్ కాలనీ ఫేజ్ 2లో మేము దగ్గర 30 మంది వాకర్స్ క్లబ్ ఉంటుంటామండి. ఇందులో దైవ వృక్షాలు అంటే నిత్యం ఆయుధంతో కూడుకున్న ఆయుధాలకు ఉపయోగపడే అవనివ్వండి, లేదంటే దైవ సమానులతో సంబంధించే వృక్ష సంపదలు నేటికి కూడా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వృక్షాలనే పూజిస్తుంటారండి. ఎందుకంటే అది పూర్వం నుంచి వచ్చినటువంటి నానుడి అన్నమాట. అంటే దైవ వృక్షంతో కొలుస్తుంటారు కొన్ని మొక్కల్ని. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మీ అందరం కూడా ఈ కాలుష్య కోరల నుండి చిక్కుకున్నటువంటి దీన్ని మేము తగ్గించడానికి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి ఉపయోగపడడానికి, గ్రీన్ కారిడార్ని పెంపొందించడానికి నేటి విశాఖపట్నంలో జీవీఎంసీలో మహానగరం అనేటువంటి విశాఖపట్నంలో జీవీఎంసీ పరిధిలో ఈ క్లైమేట్ వాతావరణ పరిస్థితుల్ని క్లీన్ అండ్ గ్రీన్ అనే పదంతో గ్రీన్ తాలూకా మన నేషనల్ ట్రిబ్యునల్ని ఇచ్చినటువంటి ఆదేశాలని, తీర్పుల్ని, రకరకాల తీర్పుల్ని కూడా రోజు రోజుకు చూస్తున్నామండి. వివిధ రాష్ట్రాలకు కానీ వివిధ నగరాలకు కానీ ఇస్తున్నటువంటి ఈ తీర్పుల్ని. అదేవిధంగా మహావిశాఖ నగరంలో ప్రతి నిత్యం వేల కొద్ది అలా కంపెనీలు వస్తూనే ఉన్నాయి. ఆ కంపెనీ కోరల్లో, కాలుష్యం కోరల్లో వాతావరణానికి తోడ్పాటుని అందించే దిశగా మేము ప్రయాణిస్తున్నాం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి.